నెక్స్ట్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ ప్రాబ్లం. ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ నుంచి పక్కా ఒక ప్రాబ్లం ఉండుద్ది. సో అది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి ఈ సమ్ సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఈ ఫార్ములా నేర్చుకోవాలి. సో ఇక్కడ ఫార్ములాలో మనకి కావాల్సింది ఎన్ వాల్యూ, నెక్స్ట్ డి వాల్యూ. ఎన్ వాల్యూ అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని? 1 2 3 4 5 6 7 8 9 10. సో n ఈజ్ ఈక్వల్ టు 10. నెక్స్ట్ డి. ఈ ఫార్ములాలో డి ఈజ్ ఈక్వల్ టు R1 మైనస్ R2. ఇక్కడ R1 అంటే ఎక్స్ అబ్జర్వేషన్స్కి ఇచ్చే ర్యాంక్స్, R2 అంటే వై అబ్జర్వేషన్కి ఇచ్చే ర్యాంక్. సో ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నోట్ చేద్దాం. ఎక్స్ వై, ఎక్స్ 99 47 68 57 76 61 30 44 82 58. నెక్స్ట్ 75 63 72 42 74 41 20 64 68 అండ్ 67. సో ఇప్పుడు వీటికి మనం ర్యాంక్స్ ఇవ్వాలి. R1 అంటే ఎక్స్కి ఇచ్చే ర్యాంక్స్. సో ఈ ర్యాంక్స్ ఎలా ఇస్తామంటే అసెండింగ్ ఆర్డర్లో, చిన్న నెంబర్కి 1, దాని నెక్స్ట్ నెంబర్ 2 3 అట్లా. సో ఇక్కడ ఈ ఇచ్చిన అబ్జర్వేషన్స్లో ఫస్ట్ స్మాల్ నెంబర్ ఈజ్ 30. సో 30కి ర్యాంక్ 1. నెక్స్ట్ 44. సో దీనికి ర్యాంక్ 2. నెక్స్ట్ 47 3. నెక్స్ట్ 57 4. నెక్స్ట్ 58 5. నెక్స్ట్ 61 6. నెక్స్ట్ 68 7. నెక్స్ట్ 76 8. నెక్స్ట్ 82 9 99 10. నెక్స్ట్ ర్యాంక్ 2. సో ఈ ర్యాంక్ 2 అనేది వైకి ఇస్తాం. సో ఇందులో స్మాల్ నెంబర్ 20. సో 20 ర్యాంక్ 1. నెక్స్ట్ 41 ర్యాంక్ 2. నెక్స్ట్ 42 ర్యాంక్ 3. నెక్స్ట్ 63 ర్యాంక్ 4. నెక్స్ట్ 64 ర్యాంక్ 5. నెక్స్ట్ 67 6 68 7 8 9 10. సో నెక్స్ట్ డి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. డి వాల్యూ అంటే R1 మైనస్ R2. సో ఇక్కడ 10 మైనస్ 10 0. 3 మైనస్ 4 మైనస్ 1. 7 మైనస్ 8 మైనస్ 1. 4 మైనస్ 3 1. 8 మైనస్ 9 మైనస్ 1. 6 మైనస్ 2 4. 1 మైనస్ 1 0. 2 మైనస్ 5 మైనస్ 3. 9 మైనస్ 7 2. 5 మైనస్ 6 మైనస్ 1. ఇప్పుడు మనకు కావాల్సింది డి స్క్వేర్ వాల్యూ. దీన్ని స్క్వేర్ చేయండి. 0 1 1 1 1 16 0 9 4 1. మనకి సమ్మేషన్ డి స్క్వేర్ కావాలి. సో యాడ్ చేయండి. సమ్మేషన్ డి స్క్వేర్ విల్ బి 34. సమ్మేషన్ డి స్క్వేర్ 34. సో ఈ ఎన్ వాల్యూ అండ్ సమ్మేషన్ డి స్క్వేర్ వాల్యూస్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. ఫార్ములా ఏంటి? R ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 6 ఇంటూ సమ్మేషన్ డి స్క్వేర్ బై n ఇంటూ n స్క్వేర్ మైనస్ 1. 1 minus 6 into 34 divided by 10 into 10 square minus 1. It is equal to, so answer will be 0.794. సో ర్యాంక్ కొరిలేషన్ ఇస్తే ఇలా చేయాలి. ఫార్ములా వచ్చేసి R is equal to 1 minus 6 into summation d square divided by n into n square minus 1.